నమస్కారం అండి. నా పేరు విజయభాస్కర్. నేను జమ్మలమడుగులో ఉంటున్నాను. ఈ రోజు నేను మా బంధువులు సంక్రాంతికని మా ఇంటికి వచ్చారు. వాళ్ళను నేను పంపించడానికి వచ్చాను. ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగుళూరు వెళ్తున్నారు. కానీ ఈడ చూస్తే టికెట్ల విషయానికి వస్తే ఎంత దారుణం అండి అసలు. ఒక్కొక్క టికెట్ మీద 3 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. స్లీపర్‌కి దగ్గర దగ్గర 3000 అంట. ఇంతకు ముందల్లా 600, 700 తీసుకునేవాళ్ళు. చాలా బాధాకరం అండి. మా బంధువులు ఎంతో బాధతో బస్సు ఎక్కుతా పోతున్నారు. వేరే ఆప్షన్ లేదండి వాళ్ళకి అసలు. మా బంధువుల్లాగా అసలు ఎంతమంది బాధపడుతున్నారో కూడా అసలు నాకు చెప్పనీకే మాటలు రావట్లేదు ఈ రోజు. వాళ్ళు వచ్చి సంతోషంగా గడిపినారనే దానికంటే వెళ్ళేటప్పుడు బాధతో వాళ్ళని పంపిస్తున్నామండి. చాలా బాధాకరణం. దీనివల్ల చిన్న చిన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీన్ని కొంచెం అధికారులందుకు కొంచెం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కొంచెం చూసుకొని తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నా పేరు శివ. నేను ఇప్పుడు చిన్నతొమ్మిది గ్రామంలో సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా రష్ గా ఉంది. ఈవెంట్ టికెట్ కూడా 700 అయితే కనుక 1700, 1800 రావాలి. ఎంత రేట్ పెట్టినా కూడా టికెట్ ఉండడం చాలా కష్టంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇలా సౌజన్యంగా తీసుకోవడం అనుకునేసేట్లేదు. దీనిపైన ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని మాలాంటి ప్రయత్నం ఎందుకు పుట్టకోస కోసం వెళ్ళి ఉంటాం అక్కడికి. మహా అంటే సంవత్సరం నెలకు 30,000 దాంట్లో వచ్చే వాళ్ళము. ఇంత కాస్ట్ పెట్టి పండగ రావాలి ఎవరికైనా ఉంటుంది. ఇట్లా ఊరికి మన పండగ మన పల్లెటూరు రావాలని ఎవరికైనా ఉంటుంది. సో దీనిపైన గవర్నమెంట్ అనేది తగు చర్యలు తీసుకొని మనలాంటి ప్రయాణికుల కోసం ఏదైనా గిట్టుబాటు ఆర్టీసీ పేరు లాగా ఏదైనా మంచి పేరు పెడితే కనుక ఒక మనలాంటి ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుంది. నా పేరు రాఘచరణ్. యాక్చువల్ గా మాది ఇదే ఊరు, హైదరాబాద్ లో చదువుకుంటున్నాను. సో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. దాని ప్రైస్ వచ్చేసి 690. నెక్స్ట్ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆర్టీసీలో టికెట్స్ లేవని చెప్పేసి ఇక్కడ ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను, ప్రైవేట్ ట్రావెల్స్. వాళ్ళైతే నార్మల్ ఆర్టీసీ కన్నా డబుల్ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల మోస్ట్లీ అందరికి నష్టం అనేది ఉంది. సో పర్సనల్ గా ఏం యూజ్ అవుతుంది అని కూడా మాకు అర్థం అవ్వట్లేదు. సో దీన్ని అరికట్టాలని మేము కోరుకుంటున్నాం.